ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా జై తెలంగాణ అన్న పదమన్న వీళ్ళు నోటకించాలి వచ్చిందా? మనస్ఫూర్తిగా సంపూర్ణంగా మీరు కేసీఆర్ను చూడండి. చాలామంది అంటుంటారు కేసీఆర్ పొలిటికల్ డ్రామా చేస్తాడరా, సింపతి గెయిన్ చేసుకుంటారా. సింపతి గెయిన్ చేసుకుంటుండా పొలిటికల్ డ్రామా చేసుకుంటుండా పక్కన పెడదాం. బట్ అట్లీస్ట్ మన పదాన్ని, మన ప్రాంతాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని మనసారా పలుకుతా ఉన్నాడు ఆ పేరును. అది చూడాలి కదా. ఏమి పలకనోడి కంటే పలకడోడే బెటర్ కదా. ఇంటెన్షన్ పక్కన పెడదాం. ఏం ప్రొజెక్ట్ చేస్తుండో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ అన్న పదం వీళ్ళ నోట్లకించి రాదు. ఒక్కనాడన్న కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ అనగా చూసినామా? రేవంత్ రెడ్డి గారు అంటారు అసలు జై సోనియమ్మ జై కాంగ్రెస్ అట. ఎవరికి జై కొడతా ఉన్నారు? రాష్ట్రాన్ని ఖ్యాతిని తగ్గిస్తూ ఉంటారు. రాష్ట్రం పేరు ఉచ్చరించడానికి కూడా మీకు మనసు ధరియదు. మీలాంటి వాళ్ళ చేతిలో తెచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టినందుకు సిగ్గుపడతా ఉంది యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా. వీళ్ళు ఏదో అన్నారని కాదు, కానీ మనం చూద్దాం చెప్పుకుంటారు. ఎవడైనా వాడు రాష్ట్రాన్ని వాడు తక్కువ చేసుకుంటాడా? నీకు ఇప్పుడు అప్పులు వస్తలేవంటే నువ్వేం చెప్పాలంటే ఇది మంచి రాష్ట్రము, ఇక్కడ వనరులు ఉన్న రాష్ట్రం, ఎందుకు అప్పులు వస్తలేవు రావాలని అంటే ఎవడైనా చూసి వాడు మనసు ఆలోచన మార్చుకొని వాడు తెచ్చే ప్రయత్నం చేస్తాడు. వాడు వస్తలేడు, నువ్వు దాని తగ్గట్టు ఇది అంతా ఉత్తదే అంటే వచ్చినాడు కూడా రాడు కదా. ఆడ అట్నుంచి ఉరుతూనే ఉంటాడు. ఇక గసంటి పరిస్థితి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ పడగొట్టిరు, సరిపోయింది. ఇల్లులు ఊడగొట్టిరు, సరిపోయింది. ఆటో అన్నలను మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అందరిని ఆగం చేసిరు, సరిపోయింది. ఎవరిదన్నా మాటకి ఎక్కడన్నా ఆటో వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎక్కడో కలిసిరు అనుకో, ఇక వాళ్ళు బూతులే తిడతారు. వాళ్ళ ఆవేదన అదంతా కూడా. నేను ఆ బూతులను కన్సిడర్ అయ్యాను, కానీ వాళ్ళ వెనుకున్న ఆవేదన, వాళ్ళ మనసులో ఉన్న బాధ అది క్లియర్గా కనిపిస్తుంది మనకు. అంతా నాశనం చేసి నువ్వు నిలబెట్టేది ఏముంటుంది చెప్పు? ప్రతి రూపాయికి లెక్క చెప్పాం. సూర్యాపేట జిల్లా పాలేరు గ్రామంలో 15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సూర్యాపేట అశ్వారావుపేట జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఖర్చుపై అసెంబ్లీలో పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచినట్టు తెలిపారు. ఏం పూర్తి వివరాలు పెట్టిరో ఎవరికి తెలుసు. రేవంత్కు ఒక్క క్షణం కూడా సీఎం పదవిలో ఉండే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొదటి నుండి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమయ్యాయని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటా ఉండు. నేడు హైదరాబాద్, వైజాగ్లో మాక్ డ్రిల్స్, కేంద్రం కీలక ఆదేశాలు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ యుద్ధం సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్, డీజీలు, ఎన్డీఎంఏ అధికారులు హాజరయ్యారు.